మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ధర్మస్థలి ఇప్పుడు ఈ టాపిక్ కూడా యావత్ దేశం మొత్తం ఒక మిస్టీరియస్గా కూడా మారడం జరిగింది. అసలు ధర్మస్థలికి సంబంధించినటువంటి అంశాన్ని ఏ కోణంలో చూడొచ్చు, అసలు అక్కడ తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి, ఓవరాల్గా అసలు ఈ టాపిక్ బయటకు వచ్చిన తర్వాత విజిల్ బ్లోయర్ అనే ఒక టాపిక్ ఎక్కువగా వినిపిస్తుంది. అసలు విజిల్ బ్లోయర్ ఎవరు, ఆయన ఏం చేశారు, ఆయనకి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇచ్చింది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐఏఎస్ మెంటర్ రవికుమార్ ప్రజాపతి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. ధర్మస్థలి అనేది యావత్ దేశం మొత్తం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే కొన్ని వందల శవాలు అనే ఒక టాపిక్ తెర మీదకి వచ్చింది. అసలు దీన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు? నిజానికి ధర్మస్థల అనే ప్రాంతం భక్తి కేంద్రం, ముక్తి కేంద్రం, కానీ ఇప్పుడు వివాద కేంద్రం అయింది. నిజానికి అక్కడ ఉన్న దేవుడు ఎవరు అంటే శంకరుడు. శంకరుడు శ్మశానంలో ఉంటాడు అంటారు, కానీ ఈ రోజున శంకరుడు ఉన్న ప్రాంతాన్నే శ్మశానంగా మార్చారు. కాబట్టి ఇప్పుడు ఒక దేశమే కాదు, ప్రపంచం మొత్తం ఈ ధర్మస్థల వైపు చూస్తున్నది. ఇక్కడ జరిగిన సంఘటన చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆల్రెడీ. ఇందులో జరిగిన సంఘటన ఏంటి అనేది ఒక్క నిమిషంలో మనం చెప్పుకోవచ్చు. ఒక పారిశుద్ధ కార్మికుడు, అతను ధర్మస్థలిలో టెంపుల్ మంజునాథ దేవాలయంలో పనికి చేరాడు 1995లో. 1995 నుండి ఆ నేత్రావతి అని పక్కనే ఉన్న రివర్ దగ్గర ఉన్న చిన్న చిన్న పనులు చేస్తూ శుభ్రత సంబంధించిన పనులు చేస్తున్నాడు. అతను 1998 నుండి తన పనిలో భాగంగా కొన్ని శవాలను కూడా పూడ్చడం చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే అక్కడ కొన్ని అనాథ శవాలు వచ్చాయని, కొందరు ఆ దేవుడి దగ్గరికి వచ్చేసి సూసైడ్ చేసుకుంటే అక్కడికి వచ్చి ముక్తి పొందుతామని అనుకున్నారని ఎన్నో లోకల్ కథనాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు మనం కాశీకి పోయి అక్కడ చనిపోతే స్వర్గానికి వెళ్తాం, వైకుంఠానికి వెళ్తామనే ఒక నమ్మకం ఉన్నట్టుగానే అక్కడ కూడా అలాంటి నమ్మకం ఉందని చెప్పేసి క్రియేట్ చేశారా, మరి నిజమేనా తెలీదు. సో ఆ విధంగా వచ్చిన శవాలను అతను పూడ్చిపెట్టడము లేకపోతే కాల్చివేయడము ఇలా చేస్తూ ఉండేవాడు. అయితే అది కూడా ఒక అనాథ శవం అయితే ఓకే ఫైన్, కానీ కొన్ని సందర్భాల్లో అతనికి రేపుకు గురైనట్టుగా, అత్యాచారం చేయబడ్డట్టుగా శరీరం మీద గాయాలు కూడా కనిపించేవంట. ఒక్కొక్కసారి వాళ్ళకి అమ్మాయిలు, ఎక్కువగా అమ్మాయిలు, ఆడవాళ్ళు, వాళ్ళకి లో దుస్తులు కూడా ఉండేవి కాదు. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్, ఇందులో ముఖ్యమైనవి ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్పుకోవచ్చు. ఒకటేమో ఆ స్థానిక ఒక టీచర్ తను ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే అది రాకుండా లోకల్ వాళ్ళు చేశారని, ఆ తర్వాత ఆమె అయినా సాధిస్తే ఆమెను చంపేశారని, అదొక ఇన్సిడెంట్ ఫస్ట్. తర్వాత మనకి 2002 ఆ టైంలో మనకి అనన్య భట్ అనే ఒక మెడికల్ స్టూడెంట్ అక్కడికి వచ్చి తప్పిపోయిందా లేకపోతే మిస్ అయిందా తెలియదు. అయితే వాళ్ళ అమ్మగారు మా అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి అక్కడ అందరిని అడిగితే ఆమెకు బెదిరింపులు వచ్చాయి. అది కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఇష్యూ ఉంది. ఆమె కూడా అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత 2012 నాటికి ఇక్కడ సౌజన్య అనే ఒక అమ్మాయి, ఒక 17 years అమ్మాయి, ఆమె కూడా ఇలాగే అత్యాచారానికి గురై చంపబడి అక్కడే జస్ట్ 300 మీటర్ల దూరంలో పడేసే ఉంది. అయితే సడన్గా పోలీసులే వచ్చి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చేసి ఆమె యొక్క లోదుస్తులు కావాలని చెప్పి అడిగారని, అది తీసుకొని వెళ్ళి తిరిగి దాన్ని ఒక వ్యక్తి, ఆయన పిచ్చివాడో లేక సెమీ లూనాటికో ఒక పర్సన్, సంతోష్ రావు అని, అతని ఇంట్లో పెట్టి అతన్నే తీసుకొచ్చేసి ఎవరో కొట్టి ఇచ్చారు, ఇతన్నే మాకు అప్పగించారు, ఇతనే నేరం చేశాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయనేది మనకు ఈ సిట్ ద్వారా పూర్తిగా బయటకు వస్తాయి. అంతవరకు ఇదే అని గ్యారంటీ చెప్పలేదు. కానీ జరిగింది మాత్రం ఇది సంతోష్ రావును అరెస్ట్ చేయడం నిజం. తర్వాత అతన్ని పైన కాకుండా ఊళ్ళో గ్రామస్తులందరూ ఒక 300 మంది దాకా దీనిపైన ప్రెజర్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత సిఐడికి ఇచ్చారు దీన్ని, ఈ కేసుని సిఐడి తర్వాత సిబిఐ కూడా ఇచ్చారు. సిబిఐ కోర్టు దీనిపైన విచారణ చేసి చివరికి మొన్నటికి మొన్న 2020 తర్వాత అతన్ని కూడా నిర్దోషిగా వదిలేశారు. అంటే అప్పుడు ఏదో ప్రజల ఒత్తిడి కోసం అరెస్ట్ చేసి ఎవరో ఒకరిని తీసుకొచ్చేసి బలికా బకరాలాగా స్కేప్ బోర్డ్ చేసి ఆ తర్వాత కొంత విషయం చల్లబడ్డాక అతన్ని కూడా వదిలేశారు. ఇప్పుడు అతను చేయకపోతే ఎవరు చేశారు అనే పెద్ద క్వశ్చన్ మళ్ళీ మొదటికి వస్తుంది. కానీ అప్పుడు ప్రజల్లో ఉన్నంత ఆసక్తి, అంత ఫైర్ ఇప్పుడు ఉందా? లేదు. కాబట్టి అది సైలెంట్గా క్లోజ్ అయిపోయినట్టుగానే ఉంది. అంతా బాగానే నడుస్తుంది. ఇలా
సడన్గా ఈ 2025 జూలై 4న ఒక వ్యక్తి, ఎవరు మనం మొదట చెప్పుకున్న ఆ పారిశుద్ధ్య కార్మికుడు, తను వచ్చేసి ఒక బ్యాగ్ తోటి నేను 2014 వరకు ఆ దేవస్థానంలో పనిచేశాను, అంటే 1995 నుండి 2014 వరకు నేను అనేక వందల శవాలను ఖననం చేశాను, పూడ్చిపెట్టాను, అందులో అనేక శవాలు చంపబడ్డవి, అవి అసహజ మరణాలు అని అతను చెప్తున్నాడు. వాటికి ఎవిడెన్స్ కూడా మీరు అడుగుతారని నేను ఒక చోటుకి వెళ్ళి నేను పూడ్చిపెట్టిన ఒక శవం యొక్క పుర్రెను, మిగిలిన భాగాలను, ఎముకలను తీసుకొని వచ్చానని చెప్పేసి అతను చూపిస్తున్నాడు. జూలై 4న మరి పోలీసులు ఏం చేయాలి? పోలీసులు కంప్లైంట్ తీసుకొని వెంటనే అది ఎగ్జూమ్ చేయడమా, నిజమా కాదా చెక్ చేసుకోవాలి. కానీ జూలై 11 వరకు కూడా వాళ్ళు దానిపైన పూర్తి స్థాయిలో ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత జూలై 18 నాటికల్లా కర్ణాటక గవర్నమెంట్ సిట్ని మనకు మొహంతి గారి నేతృత్వంలో అపాయింట్ చేశారు, ప్రణబ్ మొహంతి. అలాగే ఇంకొక 4 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అందులో ఉన్నారు. ఇంతవరకు చాలా యాక్టివ్గా బాగానే వెళ్తుంది. జూలై 28న అంటే నిన్న మనకు సిట్ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి వాటిని ఎగ్జూమ్ చేయడానికి విజిట్ చేసింది. ఇప్పటికి ఎగ్జూమ్ చేయలేదు, ఆ శవాలను బయటికి తీయలేదు, జస్ట్ ఐడెంటిఫై చేశారు. ఒక 13 నుండి 14 ప్రాంతాలు ఏవైతే అతను గుర్తిస్తున్నాడో చెప్తున్నాడో అక్కడ ఖననం చేశానని ఆ ప్రాంతాలు గుర్తించారు, అంతే. ఇక ఇది ఇంతవరకు జరిగిన స్టోరీ. సో ఇందులో ఉన్న అనేక కోణాలు, అసలు ఏం జరుగుద్ది అనేది మనం ఏం చెప్పుకున్నా అది దానికి ఆపోజిట్ కూడా జరగవచ్చు. కాబట్టి ఇదే కంక్లూజన్ అని చెప్పలేం. కానీ ఇదే కనుక జరిగి ఉంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 తర్వాత అక్కడ నుండి పారిపోయాడు, వేరే రాష్ట్రాల్లో ఉన్నాడు. అంతకుముందు కొన్ని వందల మంది, అతను అంటున్నాడు 160 శవాలు అంటున్నాడు, అంతకుముందే 400-500 మంది శవాలు ఇలా పూడ్చిపెట్టబడ్డాయి అని చెప్పేసి మనకు కొన్ని నివేదికల ద్వారా కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో నిజంగా అదే జరిగితే మనకు దీన్ని ఏ విధంగా చూడాలి, ఎన్ని కోణాలు చూడాలి? కొందరు ఏమంటున్నారంటే ఈ దేవాలయం శైవులకు సంబంధించింది, నిర్వహణలో చాలామంది వైష్ణవులు ఉన్నారు, అసలు దీని మొత్తము ధర్మకర్త కుటుంబము జైనులు. అంటే హిందూ దేవాలయము జైనుల చేతుల్లో ఎందుకుంది? ఆ జైనుల కుటుంబం నుండి దీన్ని విడిపించడం కోసమే, ఆ ధర్మకర్తలని బ్లేమ్ చేయడం కోసమే ఇలాంటివి తీసుకొచ్చారని చెప్పి కొందరు వాదిస్తున్నారు. మరో కోణంలో చూస్తే మీకు టెంపుల్ ఫ్రీ ఉద్యమం అని ఒకటి ఉంది, తెలుసా? టెంపుల్ ఫ్రీ ఉద్యమం అనేది కర్ణాటకలోనే ఎక్కువగా ఉంది. అంటే దేవాలయాలు ఎండోమెంట్ శాఖ కింద ఉండకూడదు, అంటే ప్రభుత్వం కింద ఉండకూడదు, వాటిని ప్రైవేట్ పరం చేయాలంటే ఆయా మతపరమైన ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళ చేతిలోకి వచ్చేయాలి అని చెప్పేసి ఒక ఉద్యమం ఉంది. ఈ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా, అంటే ఈ ధర్మకర్తల చేతికి వస్తే ఇలాంటి భయంకరమైనవి జరుగుతూ ఉంటాయి కాబట్టి దేవాలయాలు ఖచ్చితంగా గవర్నమెంట్ల చేతుల్లోనే ఉండాలి అని ఇంకొక వర్గం చేసిన కుట్ర అని కూడా అంటున్నారు. అంటే టెంపుల్ ఫ్రీ అనే ఉద్యమానికి కౌంటర్గా ఇవి లేవనెత్తారంటున్నారు. ఇవి కూడా పక్కకు పెట్టేస్తే ఇంకా కొందరు నాస్తికులు ఏమంటున్నారు, అసలు దేవుని దగ్గర ఇన్ని మడ్డలు జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు దేవుడు ఉన్నాడా? దేవుడే ఉంటే వాళ్ళందరినీ కాపాడాలి కదా అని నాస్తికులు దీనిపైన చర్చ చేస్తున్నారు. ఇక ఆస్తికులు దీనికి కౌంటర్ వేస్తారు, ఏమని? ఆ దేవుడే ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల రూపంలో వచ్చి బయట పెట్టిండేమో. ఇలా అనేక డైమెన్షన్స్లో ఈ డిస్కషన్ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రశ్నలు ఎన్ని వస్తున్నాయి బయటికంటే, మొదట ఒక సమాజ పరంగా మన సమాజం యొక్క వ్యక్తిత్వం పతనం అవుతుందని దీని ద్వారా తెలుస్తుంది. ఇది మన రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం నిర్వహణలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చెప్పాలంటే వాళ్ళ వృత్తిపరంగా ఒక మచ్చ లాంటిది. అది ఆ ఒక్క ప్రాంతమే కాదు, మొత్తం కర్ణాటక అలాగే మొత్తం దేశం కూడా ఈ రోజున ప్రపంచం మొత్తం చూస్తుంది భారతదేశం అంటే అత్యంత ప్రాచీనమైన, విజయవంతమైన, అద్భుతమైన ప్రజాస్వామ్యం అని. ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఇంతమంది ప్రజలను చంపుతుంటే అసలు ప్రజలు ఏం చేస్తున్నారు? సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు? మీడియా ఏం చేస్తున్నది? కోర్టులు ఏం చేస్తున్నాయి? అసలు సిస్టంలో ఉన్న వాళ్ళు సిస్టమ్ని రన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కానీ సిస్టమ్ పైన ఏమైనా నెగిటివ్ వస్తే అడ్జస్ట్ చేసుకుందామనే ఉన్నారు కానీ బయటికి చెప్పట్లేరా? అంటే మన ఒక పుండు ఉంది, ఆ పుండును మనం డాక్టర్ చూపిస్తే దాన్ని చికిత్స చేస్తాడు, కానీ దాన్ని దాచిపెట్టుకుంటే అది పెద్దగా అయిపోయి మొత్తం సిస్టమ్, బాడీలో ఉన్న సిస్టమ్ ఖరాబ్ అయింది.
ఇక్కడ కూడా అది ఏదైనా ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని మేనేజ్ చేయడానికి ఇంకో ఇన్సిడెంట్, అలా అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ పోతూ ఇప్పుడు అది ఒక పెద్ద రాకెట్ లాగా, ఒక అందులో అవయవాలను స్మగ్లింగ్ చేసిన రాకెట్ కూడా ఉందనే ఒక వాదన కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ కరెక్ట్గా నిగ్గు తేల్చాల్సింది ఇప్పుడు సిట్ మరియు అలాగే న్యాయస్థానం కూడా అత్యంత త్వరగా దీనిపైన ఎవరో గుర్తించి వాళ్లకు ఖచ్చితంగా శిక్ష వేయాలి. అతను క్లియర్గా చెప్తున్నాడు, దేవాలయంలో ఉన్న వాళ్ళే పెద్దవాళ్ళే అని చెప్తున్నాడు. మరొక వైపు దాని యొక్క ధర్మకర్త గారు చూస్తే ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన పద్మభూషణ్ అవార్డు వచ్చిన వ్యక్తి, అలాగే అతను రాజ్యసభ ఎంపీగా కూడా విధులు నిర్వహించిన వ్యక్తి, సేవ చేసిన వ్యక్తి. అలాంటి ఆయనను మనం డైరెక్ట్గా ఊరికే కూడా అనలేము. కాబట్టి అతన్ని కూడా ఎవరో ఒక ఆయన వచ్చేసి నేను ఇది అని బ్లేమ్ చేస్తానంటే కుదరదు. కాబట్టి ఆయన గౌరవాన్ని కూడా అలాగే కాపాడాల్సి వస్తుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో నిరూపణ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా నిర్దోషి. కాబట్టి ఇదంతా కూడా సిట్ మరియు న్యాయస్థానము అలాగే అక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కలిసి ఈ సమాజంలో అందరికీ భద్రత ఉంది అని మరొకసారి రూఢి చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, ఈ అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం ఎక్కువగా వింటున్నాం విజిల్ బ్లోయర్ అని. అసలు ఈ అంశంలో విజిల్ బ్లోయర్ ఎవరు అసలు, అంటే అతనికి గవర్నమెంట్ ఏ రకమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది అసలు? నిజానికి విజిల్ బ్లోయర్ అంటే ఏదైనా ఒక వ్యవస్థలో ఒక సంస్థలో ఏదైనా అవినీతి జరిగినా లేక అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నా వాటిని బయటికి చెప్పేవాడు ఒక రకమైన ఏమంటారంటే అప్రూవర్ లాంటోడు లేక విజిల్ బ్లోయర్. అంటే విజిల్ బ్లో చేసేవాడు, ఇగో ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్పేవాడు. నిజానికి దీనికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఉంటుంది, సమాచార హక్కు చట్టం, దీనికి కనెక్షన్ ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఈ విజిల్ బ్లోయర్ లేకపోతే అది అంత ఎఫిషియెంట్గా పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవస్థలో ఒక తప్పు జరుగుతుంది, నేను పోయి దానిపైన సమాచారం అడగాలనుకున్నా, కానీ ఏమని అడగాలి, ఎక్కడ అడగాలి, మొత్తం అడిగాను అనుకోండి, మొత్తం సమాచారానికి ఒక 10 లక్షల బిల్ అయితే వేస్తారు. అప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అడగాలి, ఎక్కడ తప్పు జరుగుతుందో క్లియర్గా మనకు లింక్ ఇచ్చేవాడు విజిల్ బ్లోయర్. కాబట్టి ఇలాంటి విజిల్ బ్లోయర్లను కూడా ఒకప్పుడు సీరియల్గా మర్డర్లు జరుగుతుండేవి. ఎవరైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ ఉంటారో వాళ్ళకి విజిల్ బ్లోయరు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ సమాచార హక్కు ఉద్యమకారులు వెళ్ళి అక్కడ సమాచార హక్కు అప్లికేషన్ పెడతారు. సో వాళ్ళు చెప్పడం, వీళ్ళు పోయి అప్లై చేయడము, వెంటనే అది స్కామ్ బయటికి రావడం, ఇలా జరుగుతుంటే వాళ్ళని చంపడం మొదలుపెట్టారు. దాంతో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అది 2014లో వచ్చింది. తర్వాత దాన్ని కొంచెం డైల్యూట్ చేస్తూ 2015లో దానికి అమెండ్మెంట్ చేశారు. ఆ తర్వాత 2018లో కూడా కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఇప్పుడు 2018 చట్టం ప్రకారంగా ఈ ఎవరైతే వ్యక్తి విజిల్ బ్లోయర్గా చెప్పుకుంటున్నాడో, అంటే తనకు తాను ఈ నిజాన్ని బయట పెట్టడానికి వచ్చిన వ్యక్తిని విజిల్ బ్లోయర్ అంటారు. ఇప్పుడు అతనికి ప్రొటెక్షన్ కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి సెక్షన్ 164 ప్రకారంగా అతనికి ఈ రోజున సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయినా విజిల్ బ్లోయర్ల ఆవశ్యకత డెమోక్రసీలో చాలా చాలా అవసరం ఉంది. వాళ్ళని కాపాడుకుంటేనే కొత్త వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన తప్పులను చెప్పగలరు. లేదంటే నాకెందుకు లేని నాకేమైనా అవుద్దేమని భయపడి వాళ్ళు ఏం చెప్పరు. కాబట్టి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది.